పాటలలో జీవితం అన్నమాచార్య ప్రసిద్ధ పంక్తి బ్రహ్మమొకటే. కొన్ని పాటలు మన చెవుల్లో శబ్దంగా మిగలవు, మన మనసుల్లో చిరునవ్వులా నిలుస్తాయి. అలాంటిదే అన్నమయ్య గానం బ్రహ్మమొకటే. ఈ పంక్తి ఎందరో తెలుగు మనసులను తాకింది. ఎందుకంటే ఇది పెద్ద తత్వం చెప్పలేదు, చిన్న నిజాన్ని మృదువుగా గుర్తుచేసింది. బ్రహ్మమొకటే అంటే మనము వేరువేరుగా కనిపించిన మనలో ఉన్న బాధ, ఆనందం, భయం, ఆశ అన్నీ మనుషులందరికీ ఒకటే. అన్నమయ్య ఇక్కడ వాదించలేదు, బోధించలేదు, మనల్ని ఒకేలా చెయ్యమని అడగలేదు. కేవలం ఒకరినొకరు అర్థం చేసుకోమని మెల్లగా చెప్పాడు. మన జీవితంలో మన గొడవలన్నీ ఎక్కడ మొదలవుతాయంటే నువ్వు వేరు, నేను వేరు అని అనుకున్నప్పుడు. అన్నమయ్య ఈ ఒక్క పంక్తితో మనకు గుర్తు చేస్తున్నాడు, భేదం మన కళ్ళల్లో ఉంటుంది, సత్యం మనస్సులో ఉంటుంది. ఇంట్లో అభిప్రాయాలు వేరైనా మనసు ఒకటే అని గుర్తుంచుకోవడం. సమాజంలో మాటలు, వేషాలు వేరైనా మనుష్యత్వం ఒకటే అని అంగీకరించడం. అదే బ్రహ్మమొకటే మన జీవితంలోకి దిగివచ్చిన క్షణం. ఇది తత్వశాస్త్రం కాదు, ఇది వాదన కాదు, ఇది మనస్సుకు వచ్చే హాయి. ఒక పాట, ఒక చిరునవ్వు, ఒక ప్రశాంతమైన శ్వాస, ఇదే పాటలలో జీవితం. అన్నమయ్యకు మనసారా నమస్కరిస్తూ